అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. సో ఈరోజు నేను ఈ వీడియోలో యూజువల్గా నాకు వచ్చే ఫాలోవర్స్ దగ్గర నుంచి ఉన్న క్వశ్చన్స్ని క్వెరీస్ని నేను ఆన్సర్ చేస్తాను. అండ్ యూజువల్గా నేను 1-on-1 సెషన్స్ సాటర్డే సండే చేస్తాను. సో ఆ టైంలో వచ్చిన క్వశ్చన్స్, అలాగే నాకు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్, సో వీటిల్లో నేను కొన్ని సిమిలర్గా చాలామంది అడిగే క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి ఒక వీడియో అనేది చేస్తున్నాను. అండ్ రీసెంట్గా నాకు ఒక పర్సన్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో నేను దానికి ఆన్సర్ చేద్దామని చెప్పి వీడియో అనేది చేస్తున్నాను. అండ్ జనరల్గా ఇలాంటివి కూడా నేను చేస్తాను. అంటే ఏదైతే ఎక్కువ మంది క్వశ్చన్స్ అడుగుతున్నారో అది సెలెక్ట్ చేసుకొని వీడియో కానీ లేకపోతే షార్ట్ కానీ పెడతాను అనమాట. డిపెండ్స్ అపాన్ లెంగ్త్ బట్టి. సో ఈ వీడియో అనేది దానికి సంబంధించింది. సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నాకు ఏ క్వశ్చన్ వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. సో నాకు వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి హాయ్ చెప్పి, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సో ఫార్ as the industry of data engineering with AI is growing and because of recession less jobs, other hand some folks are getting the DevOps and SRE jobs. Does the DevOps is really good than the data engineering? Can you answer me question? If you have a chance, can you make a video? సో ఈ క్వశ్చన్ అనేది నాకు వచ్చింది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ కి నేను స్టార్ట్ చేసి అంటే ఆన్సర్ అనేది ఫస్ట్ నేనేం చెప్దాం అనుకున్నాను ఇది. అండ్ ఆల్సో నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. సో మీ ఒపీనియన్స్ అంటే మల్టిపుల్ పీపుల్ నుంచి కూడా గ్యాదర్ చేసుకుని మీకేమనిపిస్తుంది అనే దాని గురించి డిసైడ్ అయ్యి మీరు డెసిషన్ అనేది తీసేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి ఒక ఫీల్డ్ గుడ్, ఒక ఫీల్డ్ ఇది అని మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఒక డేటా ప్రోడక్ట్ కానీ అసలు ఒక కంపెనీ బిజినెస్ కానీ నీకు ఒక థింగ్ అనేది ఎంటైర్ ఒక అవుట్ సోర్స్ థింగ్ అనేది డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళ పార్టిసిపేషన్, ప్రతి ఒక్కళ్ళ ఎఫర్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఓన్లీ డెవలప్మెంటే కాదు, డెవలపర్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, డేటా పర్సన్ చేయాలి, లీడ్ పర్సన్ లీడ్ చేయాలి. సో అట్లా అందరి టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక ఎంటైర్ థింగ్ ని మనము చేయాలంటే డెఫినెట్ గా మనము అందరి యొక్క హెల్ప్, అందరి యొక్క పార్టిసిపేషన్ అనేది చేయాల్సి ఉంటది అనమాట. సో ఇప్పుడు ఇది డివాప్స్ అనేది అంటే ఏదైనా సరే మనం ఒక కెరియర్ ని చూస్ చేసుకుంటున్నామంటే దాని యొక్క లాంగిటివిటీ గురించి కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు జనరల్ గా అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతూ లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న పీపుల్ ఏంటంటే మంచిగా ఎక్కువ స్కోప్ అనేది ఉంటది, నేర్చుకునే స్కోప్. ఎందుకంటే లెర్నింగ్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి. అండ్ ఆల్సో మీ యొక్క ఇంట్రెస్ట్ ని కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. సో కొంతమంది కోడింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఫీల్ అవుతారు, కోడింగ్ అనేది చాలా ఈజీ గా ఫీల్ అవుతారు, అండ్ ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంతూసియాస్టిక్ గా ఉంటారు. సో అలాంటి పర్సన్స్ అనేవాళ్ళు ఇంకా అలాంటి టైప్స్ సినారియో రోల్స్ రిలేటెడ్ జాబ్స్ అనేవి మీరు చేస్తే మీకు మంచిగా ఉంటది అనమాట. అంటే మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అండ్ కొంతమందికి ఏంటంటే దే డోంట్ లైక్ మచ్ కోడింగ్ అనమాట. సో టూల్స్ తో వర్క్ చేయడం ఇష్టము, మేనేజింగ్ స్కిల్స్ ఉండే వాళ్ళకి. సో అలాంటప్పుడు అలాంటి రిలేటెడ్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కి వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే నేను ఒకటి సజెస్ట్ చేసేదంటే ఏ ఫీల్డ్ అయినా సరే ఆ ఫీల్డ్ కి తగ్గ స్కిల్స్ అనేది మీలో చాలా అంటే క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేసి ఉండాలి. అప్పుడే మీరు దానిని ఈజీగా చేయగలరు అనమాట, అంటే ఒక జాబ్ ఇచ్చినప్పుడు. అండ్ ఆల్సో మీరు ఆ స్కిల్స్ ని ఏదో రెజ్యూమ్ తగ్గట్టు అంటే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ మార్చి ఇంటర్వ్యూ వరకు గట్టెక్కిస్తే చాలు, తర్వాత ఏదైనా చూసుకోవచ్చు అని మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఓకే నేను ఈ డెవలప్మెంట్ అంటే ఈ పర్టికులర్ రోల్ కి నేను అప్లై చేస్తున్నాను, సో ఈ పర్టికులర్ థింగ్ అనేది నేను ప్రొఫెషనల్ గా ఉండాలి, సో దీనికోసం నేను అన్ని స్కిల్స్ అనేది నేర్చుకోవాలి, సో ఎంత టైం పడుతుంది ఈ పర్టికులర్ థింగ్ ని నేర్చుకోవడానికి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి రిసోర్సెస్ ని రిఫర్ చేయాలి, ఎలా చేస్తే మనకి ఈజీగా జాబ్ లో ల్యాండ్ అవ్వచ్చు, ఏమేమి స్కిల్స్ అనేది ఫాస్ట్ గా ఉన్నాయి టెక్నాలజీ వైజ్ గా, సో అవి ఎట్లా మనము గ్రాస్ప్ చేయగలగాలి, ఇలాంటి థింగ్స్ అనేవి కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే మీరు ఈజీగా ఆ పర్టికులర్ దాన్ని మీరు చేయగలరు. సో అండ్ ఆల్సో లాంగిటివిటీ అని చెప్తున్నాను అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇనీషియల్ గా కంప్యూటర్స్ డెవలప్ చేసినప్పుడు చాలా బ్యాంక్ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం
తగ్గిపోయినాయి. సో ఆ తర్వాత ఏ టెక్నాలజీ వైజ్ గా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఏ డిమాండ్ ఉంటే దాని మార్కెట్ లోకి దాని మీద ఎక్కువ జనాలు వెళ్తూ ఉంటారు. అది ఒక థింగ్ అనమాట. బట్ ఇప్పుడున్న సినారియో వైజ్ ఏంటంటే ఇంకా ఫ్యూచర్ లో కానీ మనం చూస్తున్నట్లయితే ఏఐ అనేది వస్తుంది. సో ఏఐ వల్ల ఏంటంటే కొన్ని జాబ్స్ అనేవి పోతాయి అని ఒక వర్క్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది అని వింటూ ఉంటున్నాం అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అని ఎంతవరకు రాంగ్ అని కూడా మనకి అనిపిస్తుంది. అంటే నిజంగా అట్లా జరుగుతుందా, నిజంగా ఇట్లా జరుగుతుందా అని. సో ఒక థింగ్ ఏంటంటే కంప్లీట్ గా పోవటము అనేది అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఏఐని యూజ్ చేసి అది కరెక్టా కాదు అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కూడా అవసరం. కంప్లీట్ గా మనం ఒక మెషిన్ ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ని నడిపించలేం. సో కానీ మాన్యువల్ గా ఉండే జాబ్స్ కానివ్వండి, ఎక్కడైతే ఏఐతో కంప్లీట్ గా 100% గా ఫుల్ఫిల్ అవుతుంది అని అలాంటి జాబ్స్ పోతాయి అనమాట. అంటే ఎక్కువగా లెస్ కోడింగ్ జాబ్స్ కానీ అసలు కోడింగ్ లేని జాబ్స్ కానీ కొంచెం తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే పోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అది కంప్లీట్ గా పోదని కూడా చెప్పలేం, ఎందుకంటే డిపెండ్స్. సో ఎప్పుడైనా సరే వెడ్డింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక కెరియర్ ని మీరు చూస్ చేసుకున్నారంటే దానికి ఫ్యూచర్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో చేయాలి అని చెప్పి దూరిపోతే, అంటే అలా కూడా చేయొచ్చు నేను కాదనేది, బట్ దూరిపోతే ఏంటంటే మళ్ళీ ఒకవేళ దాంట్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ వచ్చి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఇదంతా ఎందుకు వెనక్కి తిరిగి చూసుకోకుండా గ్రో అయిపోవాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద లాంగిటివిటీ అనమాట. అసలు ఆ ఫీల్డ్ కి ఎంత లాంగిటివిటీ ఉంది, ఎంత ఫ్యూచర్ ఉంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ తను అడిగిన క్వశ్చన్ లో డివాప్స్ డేటా ఇంజనీర్ కి ఏది గుడ్ అని చెప్పమన్నారు. సో ఏది గుడ్ అనేది చెప్పలేం, ఎందుకంటే డివాప్స్ అనేది కూడా మంచి ఫీల్డ్, అది చాలా గ్రో అవుతున్న ఫీల్డ్ అనమాట. డేటా ఇంజనీరింగ్ కూడా సేమ్. సో డివాప్స్ ఏంటంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో ఇదివరకు కాలంలో ఎలా ఉండేదంటే జస్ట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేసి డిప్లాయ్మెంట్ చేయడానికి లైక్ వన్ ఆఫ్టర్ అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. బట్ డివాప్స్ వచ్చేటప్పుడు ఏంటంటే సైమల్టేనియస్ గా ప్యారలల్ గా కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది జరిగిపోతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కానీ ఒక డేటా ప్రోడక్ట్ ఎవరైనా సరే ఉన్నంత వరకు డివాప్స్ ఫీల్డ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ఆటోమేషన్ అనేది ఎక్కువ అవటం వల్ల డివాప్స్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ ఫీల్డ్ అండ్ చాలా మంచి లాంగిటివిటీ అనేది ఉంటుంది అనమాట డివాప్స్ ఫీల్డ్ లో. అండ్ డేటా ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఎండ్ టు ఎండ్ పైప్ లైన్స్ నువ్వు డిజైన్ చేయాలి, డేటా యొక్క టైప్ ని బట్టి నువ్వు ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఈ డివాప్స్ నుండి కూడా డేటా సైడ్ వాళ్ళకి అంటే మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి ఎంఎల్ఆప్స్ అని ఆటో ఎంఎల్ఆప్స్ అని ఇలాంటి ఫీల్డ్స్ కూడా ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. సో రెండిటికి మంచి ఫ్యూచర్ ఉంది, రెండు కూడాను చాలా మంచి ఫీల్డ్స్ అండ్ రెండు కూడా లాంగిటివిటీ ఉన్న ఫీల్డ్స్ అనమాట. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు కనుక ఐటీ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి మీకు కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ అయ్యి ఉండి మీరు కోడింగ్ రిలేటెడ్ దాంట్లో వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. డివాప్స్ లో ఏంటంటే అంత ఎక్కువ కోడింగ్ అక్కడ, బట్ కోడింగ్ అవసరం, అర్థం చేసుకోవాలి, కోడ్ ని మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే టూల్స్ అనేది మంచిగా అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. స్క్రిప్ట్స్ రాస్తూ ఉండొచ్చు, చిన్న చిన్న స్క్రిప్ట్స్ కూడా రాయాల్సి ఉంటుంది అప్పుడు కొన్నిసార్లు టాస్క్ ని బట్టి నువ్వు రాస్తూ ఉండాలి. టూల్స్ ఐడియా ఉండాలి, జెంకిన్స్ ఇట్లా మంచిగా అంటే కుబర్నెటిస్, టెరాఫార్మ్, సో ఇలాంటి టూల్స్ అనేది నీకు తెలిసి ఉండాలన్నమాట. సో వర్క్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ కమాండ్స్ ఎక్కువ ఇట్లా ఉంటది అనమాట. సో బేసిక్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే రెండు అనేది ఇంపార్టెంట్ ఫీల్డ్స్, రెండు కూడా ఎమర్జింగ్ ఫీల్డ్స్ అండ్ దేనికి దానికి స్పెసిఫైడ్ స్కిల్స్ ఉన్నాయి. సో స్కిల్స్ ని ముందు మాస్టర్ చేయండి. అండ్ మీరు కనుక హార్డ్ కోడ్ రిలేటెడ్ వైపు వెళ్ళాలంటే డేటా ఇంజనీరింగ్ వైపు అంత కోడింగ్ కాకుండా కొంచెం పర్లేదు అంటే మేనేజబుల్, అంటే మీ యొక్క లెవెల్ అనేది మీడియం కోడింగ్ లెవెల్ అయితే, ఇంటర్మీడియట్ అయితే యూ కెన్ గో ఫర్ డివాప్స్. అండ్ ఈవెన్ ఇఫ్ మీరు మీడియం లో ఉండి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది నేను అటువైపు వెళ్ళాలనుకుంటే డేటా ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. సో అండ్ ఆల్సో ఎవరు కూడాను దీనికి వెళ్ళు దానికి వెళ్ళని చెప్పలేరు. అండ్ ఈవెన్ అట్లా చెప్తున్నా కూడాను అది ఇంకా మీ డెసిషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ యొక్క స్కిల్ కానీ, ఒక పర్సన్ యొక్క క్యాపబిలిటీ కానీ, ఒక పర్సన్ యొక్క కోడింగ్ స్కిల్స్ కానీ, ఒక పర్సన్ యొక్క ఎలాంటి గ్రాస్పింగ్ స్కిల్స్ కూడా ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. సో అండ్ ఆల్సో ఏ ఫీల్డ్ కూడా కంపేరబుల్ కాదు. ఇందాక నేను చెప్పినట్లు ఒక కంపెనీలో ఒక ఎండ్ థింగ్ నువ్వు బిజినెస్ థింగ్ నువ్వు ప్రొడ్యూస్ చేయాలంటే కంపల్సరీగా నువ్వు అందరి యొక్క ఎఫర్ట్స్ అనేది కావాలి. నీకు డివాప్స్ పర్సన్ ఉండాలి, టెస్టింగ్ పర్సన్ ఉండాలి, డేటా పర్సన్ ఉండాలి, డేటాబేస్ పర్సన్ ఉండాలి, అడ్మినిస్ట్రేటర్ ఉండాలి, ఆర్కిటెక్ట్ ఉండాలి, డెవలపర్ ఉండాలి, అందరూ
ఉండాలన్నమాట. సో అందుకని మీరు ఎప్పుడు కూడాను మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు చేసే జాబ్ మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారా, ఆ స్కిల్స్ అనేవి మీకు 100% ప్రొఫిషియెంట్ గా ఉన్నాయా లేదా, అవన్నీ చూస్ చేసుకొని మీరు దాని పాత్కి వెళ్ళండి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ రెండింటిని డిస్టింగ్విష్ చేయమని అడిగారు కాబట్టి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫీల్డ్, బోత్ హ్యావ్ లాంగిటివిటీ, రెండు లాంగిటివిటీ ఉంటది. సో మంచిగా మీ యొక్క కోడింగ్ స్కిల్స్ ని ప్రకారం, మీ యొక్క నార్మల్ స్కిల్స్ ని ప్రకారం ఈచ్ రోల్ కి జస్టిఫై చేసుకొని దాని ప్రకారం మీరు డెసిషన్ అనేది తీసుకోండి అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం అంత ఇది కాకుండా టూల్స్ ఏ ఇంట్రెస్ట్ మంచిగా, అండ్ రెండింటికి క్లౌడ్ అనేది ఇంపార్టెంట్. సో క్లౌడ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఒక క్లౌడ్ అనేది ఏదైనా ఒక క్లౌడ్ నేర్చుకోండి పర్ఫెక్ట్ గా, మంచిగా అటువైపు వెళ్ళొచ్చు అనమాట. సో అట్లా రెండింటిని డిస్ప్లే చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి. అండ్ నన్ను అడిగితే బోత్ ఆర్ గుడ్, బట్ నేను ఎక్కువ డేటా సైడ్ ఉన్నాను కాబట్టి యూజువల్ గా అంటే ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు జనరల్ గా ఆ ఫీల్డ్ కి రండి అని చెప్తారు. బట్ నాకేంటంటే బోత్ ఆర్ వెరీ గుడ్. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్ అంటే మంచి కోడింగ్ స్కిల్స్ ఉండి, మంచిగా క్లౌడ్ మీద పట్టుండి, అసలు డేటా అండర్స్టాండ్ క్యాపబిలిటీ, డేటా ట్రాన్స్ఫర్మేషన్, పైప్ లైన్స్ అసలు ఎట్లా బిల్డ్ చేస్తాము, డేటా బ్రీచ్ జరగకుండా అసలు డేటా నుండి క్షుణ్ణంగా అధ్యయనం చేసే వాళ్ళు డేటా సైడ్ వెళ్ళండి. అది కాకుండా లైక్ టూల్స్, టెరాఫార్మ్ కానివ్వండి, లైక్ డిప్లాయ్మెంట్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అసలు డిప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్ చేస్తూ ఒక ఎండ్ ప్రోడక్ట్ ని ఎండ్ కస్టమర్స్ గా ప్రోడక్ట్ ని అందించే వాళ్ళు, ఇలాంటి థింగ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉండి, అంత డెవలప్మెంట్ వైపు ఇంట్రెస్ట్ కాకుండా మీడియం అండ్ ఆపరేషన్స్ డెవలప్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అలాంటి కైండ్ ఆఫ్ టాస్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళండి అనమాట. ఎక్కువ కమాండ్స్, చిన్న చిన్న స్క్రిప్ట్స్, అంటే పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి, బట్ ఇట్లా మంచిగా టూల్స్ మీద యూజ్ చేస్తూ ఇలా ఉండే వాళ్ళు దీనికి వెళ్ళండి అనమాట. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటది అనమాట. అంటే ఎప్పుడు కూడా మీ స్కిల్స్ ని చూస్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఎవరో చెప్పారని చెప్పి మీరు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి ఆ తర్వాత మీరు ఇబ్బంది పడి మీరు అది నేర్చుకోవడం రాక, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా అసలు డిస్టర్బ్ అయిపోతారనమాట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే. సో ఎప్పుడైనా సరే మీరు హ్యాపీగా ఉంటూ, మీరు ఎంజాయ్ చేస్తూ, మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూస్తూ, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేసే జాబ్ నే ఎంచుకోండి. ఒకళ్ళు చెప్పారని చెప్పి ఇది బాగుందని చెప్పి వెళ్తే మీరే మోసపోతారనమాట. సో ఎప్పుడైనా డెసిషన్ అనేది మీ చేతిలో ఉండాలి, మీ ఓన్ థింకింగ్ ఉండాలి, మీరు అనలైజ్ చేసి మీరు రీసెర్చ్ చేసుకొని డిసైడ్ చేసుకోండి. డోంట్ గో విత్ ఎనీ అదర్స్ చాయిస్. ఎప్పుడైనా ఒపీనియన్స్ వినండి, అంతకు మించి వాళ్ళు చెప్పారని చెప్పినట్టుగా బ్లైండ్ గా వెళ్ళిపోకండి. ఇదే నా సజెషన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చాలా మంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇలా మీకు ఎలాంటి థింగ్స్ అయినా, డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ చాలా మంది నాకు లింక్డ్ ఇన్ లో రీచ్ అవుతారు. సో నాకు ఈ క్వశ్చన్ కూడా లింక్డ్ ఇన్ లోనే వచ్చింది. సో అఫ్ కోర్స్ నాకు లింక్డ్ ఇన్ లో వచ్చే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను ఇక్కడ, బట్ కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.